I am Teja. I am studying Diploma Second Year DECE branch. డ్రోన్ టెక్నాలజీ అంటే ఏంటి, డ్రోన్ టెక్నాలజీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటని గురించి డిస్కస్ చేద్దాం. డ్రోన్ అంటే ఏంటంటే ఒక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. దీన్ని కనిపెట్టింది ఎవరంటే అబ్రహాం కరెమ్. ఇతన్నే యుఏవి అని కూడా అంటారు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ యుఏవి అంటే. ఈ డ్రోన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్లో ఉంటాయి. ఫిక్స్డ్ వింగ్స్ డ్రోన్స్ అని, హెలికాప్టర్ డ్రోన్స్ అని, అగ్రికల్చర్ డ్రోన్స్ అని, అలాగే మెడికల్ డ్రోన్స్ అనేవి, ట్రాన్స్పోర్ట్ డెలివరీ డ్రోన్స్ అని, ఇలా రకరకాల టైప్స్లోని మన డ్రోన్స్ అని ఉంటాయి. దీన్ని వేరియస్ పర్పస్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. డ్రోన్ టెక్నాలజీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, మిలిటరీ పర్పస్లోని, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్. మనం రీసెంట్గా చూస్తూ ఉంటాం, మ్యారేజెస్లోని ఫొటోస్, వీడియోస్ని మానిటర్ చేయడానికి ఈ డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్స్ అంటే అవుట్ ఆఫ్ డేంజర్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికి ఈ డ్రోన్స్ అనేవి, డ్రోన్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తారు. అలాగే మన రీసెంట్గా జరిగినటువంటి విజయవాడలో ఫ్లడ్స్లోని కూడా ఈ డ్రోన్ టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేసి మెడిసిన్ సప్లైకి, వాటర్ సప్లైకి, అలాగే మెడిసిన్ సప్లైకి, అలాగే ప్రొటెక్ట్ చేయడానికి, ప్రతి ఒక్కరిని కూడా ప్రొటెక్ట్ చేయడానికి డ్రోన్ టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేశారు. అలాగే ఫుడ్ సప్లైని కూడా. అలాగే 2018లో కేరళలో జరిగినటువంటి ఫ్లడ్స్లోని కూడా ఈ డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేసి వాటర్ లెవెల్ చెక్ చేయడానికి, అలాగే ఎంతో మందిని వాటర్లో చిక్కుకుపోయినటువంటి ప్రజలందరినీ కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా కాపాడారు. అలాగే ఆ ప్రాంతాలు అయితే వాటర్లో మునిగిపోయాయో ఆ ప్రాంతాలను కూడా ఈ డ్రోన్స్ ద్వారా మానిటరేట్ చేసి పరిహారాన్ని కూడా అంచనా వేయగలిగారు ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా. అలాగే ఇంకా డ్రగ్స్, గంజాయి లాంటి వాటిని కూడా ఎక్కడెక్కడ పండిస్తున్నారో ఈ డ్రోన్స్ యూజ్ చేసి ఫొటోస్ తీసి వాటి యొక్క ఎవరికైతే పండిస్తున్నారో వాళ్ళకి శిక్షను కూడా విధించవచ్చు. ఇంకా అలాగే మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ అందలేని ప్రాంతాలకు కూడా ఈ డ్రోన్స్ ద్వారా వెళ్ళి సేవలను అందించవచ్చు. అలాగే డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఇంకా రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. మనం ఈ డ్రోన్స్ని ఎక్కువ ఎక్కడెక్కడ మనం ఉపయోగపడుతుందంటే మనకి అగ్రికల్చర్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ని, సీడ్స్ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఎక్కువగా మనకి పర్పస్లు యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. ఇంకా అలాగే మెడికల్ సప్లై, బ్లడ్ డెలివరీకి, మెడిసిన్ సప్లైస్కి కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ ఎక్కువగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా అలాగే సెక్యూరిటీ సర్వేలెన్స్లో కూడా ఎక్కువగా యూజ్ అవుతుంది. లా ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, బోర్డర్ సెక్యూరిటీ, పబ్లిక్ సేఫ్టీ గురించి కూడా ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇంకా అలాగే జాబ్ క్రియేషన్స్ని ఎక్కువగా ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా కూడా జాబ్ క్రియేషన్స్ పొందవచ్చు. అలాగే మనకి డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇలా చాలా వేరియస్ పర్పస్లోని యూజ్ చేస్తున్నాం. అయితే ముందు ఈసీఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో మనకు ముందు ఎంప్లాయబిలిటీ డేటా ఎక్కువ కావాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ బేసిక్స్ అనేవి తెలిసి ఉండాలి. ఫండమెంటల్ బేసిక్స్ నాలెడ్జ్ అనేది ముందుంటే, అలాగే సర్క్యూట్స్ డిజైన్, అనలాగ్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ని డిజైన్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్స్, కెపాసిటర్స్, ట్రాన్సిస్టర్స్, యాంప్లిఫైర్స్, వీటి యొక్క పర్పస్ ఏంటో మనకు తెలుసుంటే కొన్ని ఆటోమేటిక్గా స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీలో ఎక్కువగా యూజ్ అవుతుంటాయి. అలాగే డ్రోన్ టెక్నాలజీలోని మనకి ఇప్పుడు ఐడియా ఫోర్జ్ కంపెనీ అనేది ముంబైలో ఉంది. ఇదే లార్జెస్ట్ కంపెనీ ఇన్ ఇండియాలో కూడా. ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్కువగా మనం యూజ్ చేసి ఇంకా నెక్స్ట్ 10-5 years కమింగ్స్లో కూడా ది గ్లోబల్ డ్రోన్ మార్కెట్ నెట్వర్క్ ఈ సెట్ టు రీచ్ ఏ స్టాగరింగ్. సో చాలా ఫ్యూచర్ ప్లాన్స్ కూడా డ్రోన్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ దిస్.